కాకినాడ జిల్లా అన్నవరంలో బ్రోకర్లు హల్చల్ చేస్తున్నారు. అన్నవరం సత్యదేవుని ఉచిత కళ్యాణ మండపాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఉచిత కళ్యాణ మండపాలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా కళ్యాణ మండపం కోసం ఓ పెళ్లి బృందం నుంచి 25 వసూలు చేశారు. నిజం తెలుసుకున్న బాధితులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. సుమిత్ర, అన్నవరం కొండపై దళారుల ప్రమేయం బాగా పెరిగిపోయింది. నిలువున భక్తుల్ని దళారులు మోసం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరుకు చెందిన ఓ వివాహ జంటకు దళారులు నిలువున మోసం చేశారు. కొన్ని రోజుల కిందట కొండపై వివాహం చేసుకోవడానికి కుటుంబీకులు రాగా కొండపై తాము కళ్యాణ మండపాలు, గదులు, వ్రతాలు అన్ని దగ్గరుని చేయించుకుంటామని 25,000 ఖర్చు అవుతుందని చెప్పి నమ్మబలికారు. దీంతో తమ పని వేగంగా అయిపోతుందని నమ్మకంతో కైకలూరుకు చెందిన పెళ్లి బృందం నమ్మి డబ్బులు అప్పగించారు. తీరా నిన్న రాత్రి వివాహం జరగగా కొండపై ఏదైతే ఉచిత కళ్యాణ మండపాలు ఉన్నాయో అక్కడికి తీసుకెళ్లి వివాహం జరిపించారు. గదులు కూడా ఇవ్వలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన పెళ్లి బృందం అన్నవరం దేవస్థానం ఈవోకి ఫిర్యాదు చేసింది. కొండపై అధునాతన సౌకర్యాలతో కూడిన కళ్యాణ మండపాలు వివాహం జరిపిస్తామని, మంచి గదులు కూడా ఇస్తామని 25,000 తీసుకొని తీరా ఉచిత కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి తాము వివాహం జరిపించారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆ పెళ్లి బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కలిపి ఈవోకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై దళారులు ఎవరనేది గుర్తించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.